భారత రాజకీయాల్లో తమిళనాడు పాలిటిక్స్ స్టైలే వేరు. అక్కడ రాజకీయం కేవలం సిద్ధాంతాల చుట్టూనో ప్రజా సమస్యల చుట్టూనో తిరగదు. అంతకు మించి వ్యక్తిగత పగలు ప్రతీకారాలు అక్కడ ప్రభుత్వాల భవిష్యత్తును శాసిస్తాయి. తాజాగా డిఎంకే అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తమిళనాడు రాజకీయాలను నిశితంగా గమనించే వారికి ఈ అరెస్టు పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే తమిళనాట అధికారం మారినప్పుడల్లా ప్రతిపక్ష నేతలను ఊచల వెనక్కి నెట్టడం అనేది అక్కడ 5 దశాబ్దాలుగా వస్తున్న ఒక అనధికారిక సాంప్రదాయం. నాడు కరుణానిధి, జయలలిత కాలం నుండి నేటి ముఖ్యమంత్రి విజయ్ హయాం వరకు సాగుతున్న ఈ ప్రతీకార రాజకీయాల వెనుక ఉన్న భయంకరమైన చరిత్ర ఏంటి, గతంలో ఎలాంటి హై ప్రొఫైల్ అరెస్టులు జరిగాయో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. తమిళనాడులో ఈ అరెస్టుల పర్వానికి బలమైన పునాది పడింది 1996లో. 1991 నుండి 1996 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన కరుణానిధి జయలలితను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు కలర్ టీవీల కొనుగోలు కుంభకోణంలో జయలలితను ప్రధాన నిందితురాలిగా చేరుస్తూ డిఎంకే సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ఏడాది డిసెంబర్ నెలలో జయలలితను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు ఆమె జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైలు నుండి బయటకు వచ్చిన జయలలిత, నన్ను అవమానించిన కరుణానిధిని ఇదే విధంగా జైలుకు పంపి తీరతాను అంటూ ప్రతీకార ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒక్క ఘటనే తమిళనాడు రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది. జయలలిత తాను చేసిన ప్రతిజ్ఞను 5 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం చేతికి రాగానే ఆమె రివెంజ్ మూడ్ స్టార్ట్ చేశారు. చెన్నై నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కరుణానిధిపై కేసు నమోదు చేయించారు. జూన్ 29, 30 అర్ధరాత్రి సమయంలో వందలాది మంది పోలీసులు కరుణానిధి నివాసమైన గోపాలపురంలోకి చొరబడ్డారు. 78 ఏళ్ల వృద్ధుడైన కరుణానిధిని బెడ్రూమ్ నుండి బలవంతంగా ఈడ్చుకుంటూ బూటుకాళ్లతో తన్నుకుంటూ పోలీస్ వ్యాన్లోకి నెట్టారు. ఆ సమయంలో కరుణానిధి నన్ను చంపేస్తున్నారు అని గట్టిగా అరుస్తున్న విజువల్స్ సన్ టీవీలో ప్రసారమై దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయని చెప్పాలి. అంతటితో ఆగకుండా ఆయన్ను రక్షించడానికి వచ్చిన కేంద్ర మంత్రులు మారన్, టిఆర్ బాలులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులను ఒక రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటన జయలలిత ప్రతీకారేచ్ఛకు పరాకాష్ఠగా నిలిచింది. ఈ ప్రతీకార పరంపర అక్కడితో ఆగలేదు. 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు డిఎంకేకు చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలను భూ కబ్జాల కేసుల పేరుతో వరుసగా జైళ్లకు పంపారు కూడా. ఆ తర్వాత కాలంలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివిధ నిరసనలు, రైతుల ఆందోళనల పేరుతో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. అలాగే ఎండిఎంకే నేత వైకో కూడా దేశద్రోహం కేసుల కింద జైలు శిక్ష అనుభవించారు. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి పోలీసు వ్యవస్థను వాడుకోవడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు కాలం మారింది, నాయకులు మారారు, కానీ తమిళనాడు ప్రతీకార రాజకీయం మాత్రం మారలేదు. సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత సాంప్రదాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తాజాగా నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు చేయడం వెనుక కూడా అదే పాత ప్రతీకార ధోరణి కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత మధ్య నడిచిన ఈ అరెస్టుల యుద్ధం ఇప్పుడు విజయ్, ఉదయనిధిల మధ్య న్యూ జనరేషన్ పొలిటికల్ వార్గా రూపాంతరం చెందింది.